ఒక చిన్న దొంగతనం జరిగితేనే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడే ఈ సమాజంలో ఒక ఆడపిల్ల తన మీద అత్యాచారం జరిగిందని ఎలా కంప్లైంట్ ఇవ్వగలిగింది? ఐ మీన్, మీరు ఈ కేసులో ఏ ఆధారంతో ప్రొసీడ్ అయ్యారు? తనకు జరిగిన అన్యాయం బయటికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో కాపాడి నిజం తెలుసుకున్నాను. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? మీరు సిటీలో ఉన్నప్పుడు చందు ఫాదర్ అమృతరావుని హత్యానేరం కింద అరెస్ట్ చేసినప్పుడు అది తప్ప నిరూపించబడి దానికి పనిష్మెంట్ గా విలేజ్ కి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు, అవునా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ భార్యపై జరిగిన అత్యాచారము దొంగతనము మీ కళ్ళ ముందే జరిగిందా? లేదు. మరి అత్యాచారం జరిగినట్టు మీకు ఎలా తెలుసు? నా భార్య నాకు చెప్పింది. ఓ, అంటే మీ భార్య చెప్తే గానీ మీకు తెలీదా? తెలీదు. What I mean to say is, ఇప్పుడు మిమ్మల్ని కట్టేసిన ప్రదేశం నుంచి మీ భార్య రేప్ జరిగింది అని చెప్తున్న ప్రదేశం జస్ట్ అబౌట్ 100 అడుగుల దూరంలో ఉంది. అంటే మీ భార్య రేప్ జరిగినప్పుడు నన్ను కాపాడండి అని గాని, నన్ను ఏం చెయ్యొద్దు అని గాని బిగ్గరగా అరిచి ఉండాలి. ఆవిడ అరిచి ఉంటే మీకు వినబడి ఉండాలి. వినిపించిందా? నాకేం వినిపించలేదు. ఏమ్మా జ్యోతి, వీళ్ళైనా నీ మీద అత్యాచారం చేసింది? ఒకళ్ళ ఇద్దరా? తన మీద 3 ముసుగు వ్యక్తులు అత్యాచారం జరిపారని జ్యోతి తన కంప్లైంట్ లో క్లియర్ గా పేర్కొంది. అయినా కేసు డైవర్ట్ చేయడానికి మన డిఫెన్స్ లాయర్ గారు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్. సారీ యువర్ ఆనర్. ఓకే మేడం, మొహం చూడలేదు సరే, రేపు జరిగినప్పుడు మీరు డెఫినెట్ గా అరిచి ఉండాలి. కానీ మీరు అరవలేదని మీ భర్త ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఈ వ్యవహారం మీ ఇష్టానికి వ్యతిరేకంగా కాదు, మీ ఇష్టపూర్వకంగా జరిగింది. లేదు, అసలు నాకేం జరగలేదు, నాకేం తెలీదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. మొగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడపిల్లలు ఉన్న సమాజం ఇది. అలాంటిది కుండ మీద కారం చల్లినట్టుగా వీరు గుచ్చి మరి అడుగుతున్నారు. అడిగే హక్కు నాకుంది. ఎందుకంటే ఇది ఇద్దరి లైఫ్ కి సంబంధించిన సమస్య. వీళ్ళిద్దరి భవిష్యత్తు కాపాడే బాధ్యత నా మీద ఉంది. పైగా నేను అడిగింది రోడ్డు మీద, రైల్వే ప్లాట్ఫామ్ మీద కాదు, న్యాయస్థానంలో. బాధితురాలి ఆవేదనను చెప్పుకోవడానికి ఛాంబర్స్ కు అనుమతించవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ఏం జరిగిందో చెప్పమ్మా. నాకేం జరగలేదండి, నన్ను ఎవరు ఏం చేయలేదు, నాకేం జరగలేదు. అత్తగారికి భయపడి నువ్వు అబద్ధం చెప్తున్నా? లేదు, నేను నిజమే చెప్తున్నాను, నాకేం జరగలేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీకేం జరగకపోతే నీ ఒంటి మీద ఉన్న గాయాలని ఎలా వచ్చాయో జడ్జి గారికి చెప్పగలవా? చూడు జ్యోతి, ఎవరికి భయపడక్కర్లేదు, నిజం చెప్పు. ఎందుకు చెప్పాలండి? చట్టాన్ని కాపాడడం కోసం వీరికి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం మీకు నిజం తెలియాలి. కానీ ఈ నిజం చెప్పడం వల్ల నాకే వస్తుంది. నష్టపోయిన నా జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా? ఇవ్వరు, ఇవ్వలేరు. ఐఎమ్ సారీ. కేస్ రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్. ఎందుకు మొహాల్లో పెట్టారు? పదండి. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళు. బ్రతికినంతకాలం బేవరసగా తిరిగాడు. ఉద్యోగం అంటూ పట్నం వెళ్ళి అక్కడ చచ్చాడు. ఉద్యోగం చేస్తూ చచ్చిపోయిన వాడి పిల్లల్ని డబ్బు ఇవ్వడం అంటే అర్థం ఉంది, కానీ బేవరసగా తిరిగేవాడి పిల్లలకి డబ్బు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. అదేం మాట్రా, మొగుడు చచ్చిపోయిన దానికి ఎకరం పొలం 10,000 డబ్బు ఇవ్వటం మన ఊరు సాంప్రదాయం. ఆయన పోయిన తర్వాత ఈ ఆస్తి పాస్తులు నాకెందుకు అన్నయ్యా? అలా దిగులు పడకమ్మా, తండ్రిలా నేను చూసుకుంటాను, ఆస్తి పాస్తులు నేను చూసుకుంటాను. మీరా? అయ్యో, అప్పుడే వచ్చేసారా? చూచావా మన ప్లాన్ ఎలా చచ్చటైందో? ఇప్పుడు నేను సంపాదించే మగుణ్ణి వెంటనే మన శోభనం జరిగిపోవాలా? జాకీపా, అయ్యో, ఎవరో వస్తున్నారండి. అయ్యో, ఏంటంత తొందరగా మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది? మంచం కింద దూరండి. ఫోటోకి ఏమిటోనమ్మా, నిన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళాలంటే నాకు మనసు అప్పడం లేదనుకో. కొంచెం ఉక్కగా ఉన్నట్టుందే. కాదురా, చల్లేస్తుంది. అవునండి, అప్పుడప్పుడు ఆ ఫోటోలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. నాకు భయంగా ఉంది.
తోడుంటారా? అమ్మో నాకు చాలా అర్జెంట్ పని ఉందే, వస్తా. జాకీపా, ఈ సొరకాయలు నీ కోసం, ఆహాహాహా, ఈ మంచం నా కోసం. నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళాం లేదు, మనిద్దరం ఒక్కటే. ఏంటి ఈ మంచం ఎలా గుచ్చుకుంటుంది? అది ఆయన మంచం కదా, దాని మీద ఇంకొకరు పడుకుంటే ఎలా? ఆయన ఎక్కడున్నా 1000 కళ్ళతో కాపలా కాస్తుంటారు. అలాగా? అవునరా బేవ. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టిపోవటం పెద్ద నేరం అయిపోయిందే. నా పర్సు మర్చిపోయాను. నువ్వు చెప్పింది కరెక్టే, వాడు అక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాడు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆడికొచ్చిన అనుమానం అందరికీ వచ్చిందంటే కొంప మునుగుతుంది. నా పూలు, ఈ ప్లాన్ కూడా వచ్చి రాలేదే. ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు. ఆత్రేయపురం పక్కన అరటి తోట అమ్మకానికి వచ్చిందంట, వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు డబ్బిచ్చింది అమ్మాయి పోగొట్టుకున్న నగలు కొనడం కోసం కదే. ఇది 1,00,000 రూపాయలు. పోయిన నగలు ఖరీదు 50,000. మిగతా 50,000 మీ కోడలు శీలానికి ఖరీదు కట్టారా అత్తయ్య? అవునులే, డబ్బు తీసుకుని పడుపు వృత్తి చేసేదానికి, జరిగిన తర్వాత డబ్బుతో కడిగేసుకునే మనకి పెద్ద తేడా ఏముంది? మళ్ళీ మనకు ఏమిటి, నాకని చెప్పు. చూసారా, నిన్నటిదాకా నోరు తెరిచిందా? అవును, నిన్నటిదాకా నేను మోగదాన్ని. మీరు తప్ప నాకు ఏ ప్రపంచమూ తెలియదు, తెలుసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆనాడు చీకట్లో, ఈనాడు 10 మందిలో చెడిపోయాను. మీ ఇంటి పరువు కోసం నన్ను బజారుకి ఇచ్చారు. మనిద్దరం కలిసి ఉండడంలో అర్థం లేదు అని మీరు 10 సార్లు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. వస్తాను. ఎక్కడికి? చావడానికి సంచెందుకు పట్టుకెళ్తానండి. అమ్మా జ్యోతి, జ్యోతి ఆగు జ్యోతి. బాబు, వెంకటరశ్మి గారిని అమృతరావు కొడుకు, బాలరెడ్డి కొడుకు కొట్టి పడేశారు. దయచేసి ఆవిడ్ని కాపాడండి. పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటే అంతే జరుగుతుంది. ఇదిగో నువ్వు మధ్యలో అనవసరంగా తలదొరుతుంది. అమ్మా నాన్న లేని అనాథ పిల్లండి. మీకు గొడవలుంటే కోర్టులో తెలుసుకోండి. బెంగలేదులే బంగారు తల్లి,